హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆల్రెడీ ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇంకొక నోటీస్ అనేది వచ్చింది మనకి. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ముంబై అఫీషియల్ వెబ్సైట్ ఇది. దీంట్లో ఇక్కడికి చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ నోటీస్ CN01/2024 ALP పోస్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన కొత్త నోటీస్ అనేది ఇచ్చారు. దీంట్లో ఏంటి అంటే ఏజ్ అనేది పెంచుతూ ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి మనకి అవకాశం అనేది ఇచ్చారు. ఈసారి 18 నుంచి 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, SC ST వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే యూఆర్ క్యాండిడేట్స్ 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే మీరు 36 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 38 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు, యూఆర్ వాళ్ళతో సమానంగానే ఉంటుంది. సో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, నేను చెప్తాను చూడండి. యూఆర్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1991 జూలై 2వ తారీఖుకి ముందు పుట్టి ఉండకూడదు, ఆ తర్వాతనే పుట్టి ఉండాలి. అంటే 91 జూలై, లేకపోతే 91 ఆగస్ట్, 91 సెప్టెంబర్, లేకపోతే 92, 93, 94 అప్పుడు ఎప్పుడు పుట్టినా ఏం కాదు. ఇక ఓబీసీ వాళ్ళు 1988 జూలై 2వ తారీఖుకి ముందు పుట్టి ఉండకూడదు. అంటే 1998 జూలైలో పుట్టొచ్చు, 1998 ఆగస్టులో పుట్టొచ్చు, 1998 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పుట్టొచ్చు, లేకపోతే 1989, 90, 91 నుంచి ఎప్పుడైనా పుట్టొచ్చు. ఇక SC ST వాళ్ళు 1986 జూలై 2కు ముందు పుట్టి ఉండకూడదు. అంటే 1986 జూలై 3వ తారీఖు నుంచి మీరు ఎప్పుడైనా పుట్టొచ్చు. 1986 ఆగస్టు, 1986 సెప్టెంబర్, 1986 డిసెంబర్, లేకపోతే 1987, 88, 89, 90, ఆ విధంగా 2006 సంవత్సరం వరకు మీరు ఎప్పుడు పుట్టి ఉన్నా సరే ఈ ALP పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే. ఓకే, హ్యాపీగా సగం మంది హ్యాపీగా ఉంటారు ఏజ్ పెంచడం వల్ల. ఇంకొంతమంది సగం మంది హ్యాపీగా ఎందుకు ఉండరంటే ALPకి సంబంధించి పోస్టులు కూడా పెంచాలని. సో నాకున్న ప్రజెంట్ సమాచారం మేరకు అది పెరుగుతాయా లేదనేది అయితే మ్యాక్సిమం 90% పెరగవనే అంటున్నారు. ఎందుకంటే టెక్నీషియన్ పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో కాబట్టి ALP పోస్టులు మనకి 5,000 చిల్లరే అనుకోండి. ఒకవేళ పెరిగితే పెరగొచ్చు, నేను 100% పెరగవని చెప్పట్లేదు. దానికి సంబంధించి డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి. ALP పోస్టులు 16,000లో మినిమం ఒక 10,000 అన్న వేయాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ అనేది అతి తొందరలోనే రిలీజ్ అవ్వబోతుంది. నాకు తెలిసి ఈ వీడియో నేను చేసే లోపల కూడా ఆ నోటీస్ కూడా రావచ్చు. టెక్నీషియన్ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రావచ్చు నేను ఈ వీడియో పెట్టే లోపల. సో కాబట్టి అంత ఫాస్ట్గా జరుగుతుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన విషయాలు. ఏది ఏమైనా ఇది ఓటు యొక్క మహాత్యం అనుకోవచ్చు. సో ఏదైతే ఇంత ఫాస్ట్గా జరుపుతున్నారో, ప్రతి ఒక్క రోజుకు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ స్టూడెంట్స్కి నిద్ర లేకుండా చేస్తున్నారు. అంటే అంత ఆనందంతో నిద్ర లేకుండా చేస్తున్నారు. కాకపోతే పిల్లలు చదువుకుంటారు, 6 నెలలు చదువుతారు, 7 నెలలు చదువుతారు. ఆ ఎగ్జామ్స్ పెట్టారా, ఎప్పుడు CBT 1 పెడతారు, ఎప్పుడు CBT 2 పెడతారు, దాని రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, దాని ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, అసలు కింద జాబ్లోకి ఎప్పుడు తీసుకుంటారు, ఇవి కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే, నా ద్వారా నేను కోరుకునేది, నేను అందరికీ చెప్పాను, నార్త్ ఇండియన్ ఛానల్స్కి కావచ్చు, లేకపోతే ఇతర నాకు సంబంధించిన నా క్లోజ్ టీచర్స్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళకైతే జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేయమన్నాను. జాబ్ క్యాలెండర్ అంటే ఈ నోటిఫికేషన్స్ యొక్క క్యాలెండరే. ఇప్పుడు ALP నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ALP నోటిఫికేషన్ యొక్క CBT 1 ఎప్పుడు పెడతారు, CBT 2 ఎప్పుడు పెడతారు, దాని కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అది ఎప్పుడు పెడతారు, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు తీసుకుంటారు, ఈ విధమైన ఒక జాబ్ క్యాలెండర్ కావాలి. అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులు ఇస్తున్నారు, దానికి కూడా అంతే. ఎప్పుడు జాబ్లోకి తీసుకుంటావు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు, ఇదంతా సంగతి అనేది ముందే తెలుసాలి. అదే అయితే దానివల్ల ఇంకా స్టూడెంట్స్కి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి రాత్రి బావుల్లో చదువుతాడేమో కానీ, పోయినసారి లాగా 2019 నోటిఫికేషన్ లాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ట్రాక్ చేస్తే మాత్రం ఎటువంటి యూజ్ ఉండదు. ఇక ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు మొదటి నుంచి అన్ని పర్ఫెక్ట్గానే చెప్పుకుంటా వస్తుంది. నేను గత 3 నెలలు కాదు 4 నెలల ముందు నుంచే చెప్పిన ALP వస్తుందని చెప్పిన. ALP వచ్చింది. టెక్నీషియన్ పోస్టులు వస్తాయని మొన్న కూడా చెప్పిన. ఏజ్ కూడా పెంచుతారని నిన్న టెక్నీషియన్ నోటిఫికేషన్లు చూసే చెప్పా. అందరికి సమన్యాయం చేస్తారంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఏజ్ పెంచుతారు అనుకున్నా, ఖచ్చితంగా ఏజ్ కూడా పెంచారు. ఇక RPF
ఎన్టీపీసీ, గ్రూప్ డి అవి కూడా లైన్లోనే ఉంటాయి. వాటి గురించి కూడా వెయిట్ చేద్దాం. వాటి గురించి కూడా ఏదో ఒక సమాచారం వచ్చే అవకాశం ఉందని ఆశిద్దాం. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు. అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.